నమస్తే అండి. దొండకాయ ఊరగాయ పెడుతున్నాను. దొండకాయ ఊరగాయ కావాల్సిన పదార్థాలు: దొండకాయలు నీట్గా కడుక్కొని ఇట్లా పొడవలుగా కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకొని అందులోకి మిరప్పొడి, మెంతులు, ఆవాలు, సాల్ట్, చింతపండు, తెల్లగడ్డలండి. ఇవి తర్వాత మెంతులు, ఆవాలు కొద్దిగా లైట్ ఎండబెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే పెనంలో కొద్దిగా వేడి చేసుకొని ఇలాగా పొడిగొట్టి పెట్టుకోవాలి. ఈ చింతపండు కూడా వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా గుజ్జులాగా తీసుకోవాలి, వాటర్ లేకుండా. ఇవన్నీ ఈ దొండకాయలోకి మిరప్పొడి, అలానే సాల్ట్, అలానే మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, అలానే చింతపండు అంతా వేసేసుకొని కలుపుకోవాలి. అంతా ఇలాగ కలిపి పెట్టుకునేసి తర్వాత తిరుగుబాత పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకునేసి అందులోకి ఆయిల్ వేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరుగుబాత గింజలు వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను. కొద్దిగా ఇట్లా వచ్చిన తర్వాత వెండిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా ఇట్లా కలర్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలండి. కట్టేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, స్టవ్ ఆపేసుకున్నాను. తిరగబాత ఇట్లా చల్లారిన తర్వాత దీన్ని ఇందులో వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా నీట్గా ఇట్లా కలుపుకునేసి దొండకాయలు కూడా మాగినటివి తీసుకోవద్దండి. చిన్నవి లేతవి మార్కెట్కి వెళ్ళినా కూడా నీట్గా లేత కాయలు ఉంటాయి, అలా ఏర్పించుకొని తెచ్చుకోండి. ఎంత పెట్టుకోకపోయినా 1/4 కిలో అట్లా తెచ్చుకునేసి కొద్దిగా పెట్టుకోండి. చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 3 రోజుల వరకు ఇలానే మూత పెట్టుకునేసి కారము ఉప్పు సరిపోయిందా లేదే అది చూసుకునేసి, సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒకేసారి అలా రాదు. 3 డేస్ తర్వాత వేసుకున్న ఏం పర్లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందండి. డ్యూటీలకు వెళ్ళే పిల్లలు అలానే కొద్దిగా చేసి పెట్టుకునేస్తే కొద్ది రోజులు కర్రీ లేకపోయినా కూడా ఇదైనా వేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఒకసారి ట్రై చేయండి.